సర్కిల్ చాప్టర్ చాప్టర్స్ అనేవి క్లారిటీగా చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ చాప్టర్స్ అనేవి సెకండ్ ఇయర్ సేమ్ చాప్టర్స్. ఫస్ట్ ఇయర్ అనేవి కొన్ని సెకండ్ ఇయర్ చాప్టర్స్ ఇంక్లూడ్ చేశారు ఫస్ట్ ఇయర్లో. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ సిలబస్ సెకండ్ ఇయర్ చాప్టర్స్ కూడా వాళ్ళకి యాడ్ అయ్యి ఉన్నాయి. సో ఇంకా స్టార్ట్ ప్రిపరేషన్. ఇంకా ఫ్యూ డేస్లో ఎగ్జామ్స్ అవుతాయి కాబట్టి ప్రిపరేషన్ అనేది కొంచెం హార్డ్గా చేసుకోండి, స్కోరింగ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు సమ్లోకి వెళ్ళిపోతాం. ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఎక్స్ స్క్వేర్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 8y ప్లస్ 27 ఈక్వల్ టు 0 ఇఫ్ వన్ ఎండ్ ఆఫ్ ఇట్ ఈజ్ పాయింట్స్ 2, 3 ఇచ్చారు. సో ఇక్కడ మనకి గివెన్ ఈక్వేషన్ ఏంటి ఇది? సో గివెన్ ఈక్వేషన్ అనేది తీసుకుంటే మనకి పాయింట్స్ సి తీసుకుంటే సి ఏమవుతుంది? 8/2 ఇక్కడ కదా 8/2 మైనస్ 8/2 సో బై 2 చేస్తే మనకి 4 అనేది వస్తుంది. అంటే 2gx బై చిన్న ఈక్వేషన్లో ఇది 2gx, ఇది 2fi కదా. సో మనకి నార్మల్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటే సో బై 2 చేస్తే మనకి 8/2. సో గివెన్ P, Q are extremities of the diameter of the given circle. సో మనకి గివెన్ సర్కిల్ ఏంటి? గివెన్ సర్కిల్లో ఇచ్చిన పాయింట్స్ ఏంటి? 2, 3. సో x1, y1 let u equal to x2, y2 equal to x2, y2. సో మనకి p పాయింట్స్ వచ్చినాయి. సో p పాయింట్స్ తీసుకున్నాం. q పాయింట్స్ అనేవి కాబట్టి q పాయింట్స్ మనం x2, y2 అని వేసుకున్నాం. సో ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ PQ ఈక్వల్ టు C. సో x1 ప్లస్ x2/2 సో y1 ప్లస్ y2/2 ఈక్వల్ టు 4, 4. x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 ఈక్వల్ టు 4, 1. సో x1 అంటే ఏంటి? 2 ప్లస్ x2/2 సో 3 ప్లస్ y2/2 సో 4, 4. సో మనకి ఇక్కడ తీసుకుంటే 2x2/2 సో 4, 3 ప్లస్ y2/2 ఈక్వల్ టు 4. సో 2 ప్లస్ x2 ఈక్వల్ టు ఇది ఇక్కడ డివిజన్ కదా, ఇటు సైడ్ వస్తే 4 2 8. సో x2 ఈక్వల్ టు 2 అనేది ఇటువైపు పాజిటివ్ కాబట్టి ఇటువైపు వస్తే నెగిటివ్ అవుతుంది. సో 8 - 2 ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో 3 ప్లస్ y ఈక్వల్ టు 4 2 8. సో y ఈక్వల్ టు 8 - 3 5 అనమాట. సో 8 - 3 5. సో మనకి ఇక్కడ పాయింట్స్ ఏమొచ్చినాయి? x2 y2 పాయింట్స్, x1 y1 x2 y2 పాయింట్స్ ఏంటి? 6, 5. x2 y2 పాయింట్స్ 6, 5. సో మనకి సర్కిల్లో సమ్ ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో మనకి ఈక్వేషన్ తీసుకున్నాం. సో ఇఫ్ వన్ ఎండ్ ఆఫ్ ఇట్స్ 2, 3 నెక్స్ట్ c ఈక్వల్ టు 8/2 అది మనం ఎలా వేసుకున్నామంటే 2gx 2fi ఇది ఉంది కదా. సో దాన్ని మనం బేస్ చేసుకుని బై 2 చేసుకుంటే c పాయింట్స్ వచ్చినాయి 4, 4. సో PQ are extremities of the diameter given. p పాయింట్స్ ఆల్రెడీ మనకి p పాయింట్స్ అనేవి ఇచ్చారు. సో x1 y1 సో మనకి q పాయింట్స్ అనేవి మనం తెలీదు. సో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మిడ్ పాయింట్ అనేది ఫార్ములా అంటే డయామీటర్ వచ్చేటప్పటికి డయామీటర్ ఇచ్చి మనకి ఆ డయామీటర్ అనేది ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్
సో అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమని ఫస్ట్ వన్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అనేది ఆల్రెడీ పీ వాల్యూస్ 2, 3 ఇచ్చేసారు. సో 1 ఎండ్ పాయింట్స్ ఇచ్చారు. సో అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ కావాలి. సో మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకుని మనం ఫస్ట్ x1, y1 పాయింట్స్ తెలుసు కాబట్టి x1, y1 పాయింట్స్ మనం దానిలో పెట్టుకుంటే మనకి x2, y2 పాయింట్స్ అనేవి వస్తున్నాయి. సో x2 ఈక్వల్ టు 6, y2 అనేది 5 వస్తుంది. సో ఇలాగ మనకి x2, y2 పాయింట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం అంటే 6, 5 x2, y2 పాయింట్స్ 6, 5 అనేది చేసుకున్నాం. సో మనకి ఇది సర్కిల్లో సమ్ము క్లారిటీగా చేసుకుంటే మనకి ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో ఇంటర్ స్టూడెంట్స్ స్టార్ట్ ప్రిపరేషన్. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియోస్ నేను చేస్తాను. మీరు ఈ సమ్స్ అనేవి ఏ సమ్స్ అయితే మీకు డౌట్స్ ఉన్నాయో అవి సమ్స్ అనేది నాకు సెండ్ చేస్తే నేను ఆ సమ్సే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మందికి షేర్ అయ్యి అండ్ వీడియోస్ అనేవి యూజ్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.